నర్సాపూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ ఎలక్టోరల్ బాండ్ విధానం ద్వారా అన్ని పార్టీల విరాళాలు 10,000 కోట్లు వస్తే బీజేపీ కార్పొరేట్ సంస్థలను భయభ్రాంతాలు గురిచేసి 30,000 కోట్లు విరాళాల రూపంలో తీసుకుంది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ విరాళాలపై వ్యతిరేకించి ఎస్బీఐలో విరాళాలను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదని, సుప్రీంకోర్టు ఇటీవల బీజేపీ యొక్క ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని భావించి నిషేధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వాన్, నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేష్, శివంపేట మండల అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాండ్ విధానం అన్ని పార్టీల విరాళాలేమో 10,000 కోట్లు వస్తే బీజేపీ కార్పొరేట్ రంగాల నుంచి వారు భయపెట్టించి 30,000 కోట్ల రూపాయలు చందా రూపంలో తీసుకొని కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించి ఎస్బీఐలో ఏదైతే వాళ్ళు ఎలక్ట్రోల్ చందాలు తీసుకున్నారో ఆ చందాలను బహిర్గతం చేయమని సుప్రీంకోర్టు ఆదేశించినా కూడా మార్చి 6-7 తారీఖు వరకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి వాళ్ళు చెప్పకపోవడం చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యాన్ని కూనిదేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా, ప్రజాస్వామ్యాన్ని ఈరోజు మట్టి గలిపే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలంటే మేధావులు, కర్షకులు, కార్మికులు, ప్రజలందరూ కూడా ఈరోజు తరలి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ విధానాల మీద, వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసానికే ఈరోజు ప్రజల్ని ప్రజాస్వామ్య పద్ధతిలో మమేకమై పనిచేయమని రాహుల్ గాంధీ గారు న్యాయయాత్ర చేపడుతున్నారు. అందుకోసానికే ఈరోజు వారు భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది. ప్రజలందరూ శశిశ్యామలంగా, ప్రజలందరూ ఈ దేశమంతా శశిశ్యామలంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉంది. పారదర్శకతకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ. అందుకోసానికే దయచేసి అందరూ కూడా ఈరోజు బీజేపీ వ్యతిరేక విధానాల మీద, వాళ్ళు దోపిడీ మీద 30,000 కోట్లు ఏదైతే దోచుకున్నారో దాని మీద ఈరోజు వాళ్ళు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. కనుక సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించినాక కూడా వారు ఈరోజు బరితెగించి పనిచేస్తున్నారంటే వారికి ప్రజాస్వామ్యం పట్ల ఎలాంటి గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకోసానికి దయచేసి ఇప్పటికైనా ప్రజలు ఆలోచించుకొని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఈరోజు బలపరచాలని, రాహుల్ గాంధీ గారిని వారు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశంలో ఇవన్నీ కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుందని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.